హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గోపిశెట్టి లక్కీ క్రియేట్ ఛానల్. ఈరోజు ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా మన ఆంధ్ర స్పెషల్ గోదావరి స్టైల్లో గజ్జికాయలు, ఆషాఢం స్పెషల్ గజ్జికాయలు ఎలా తయారు చేయాలనేది మీకు చూపించబోతున్నాం. దీనికి ముందుగా మనకు కావాల్సిన పదార్థాలు ఏంటంటే 1/2 kg మైదా పిండి తీసుకుని శుభ్రంగా జల్లించుకుని రుచికి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని కొంచెం గోరువెచ్చగా చేసిన ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని ఆయిల్ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. గరిటతో బాగా కలుపుకోవాలి. ఇందులో ఎక్కువ ఆయిల్ ఏం అక్కర్లేదు, కొంచెం ఒక చిన్న గరిట ఆయిల్ వేసుకుంటే సరిపోద్ది. చూడండి ఎలా ఉందో పిండి. అయితే కావలసినంత వాటర్ పోసుకొని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇది మైదానే కాదు, గోధుమ పిండితో కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో తయారు చేసుకోవచ్చండి. చూడండి ముద్ద చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. సేమ్ ఇదే ప్రాసెస్లో కలుపుకోవాలండి. మనం ముందుగా స్టవ్ పై ఒక కడాయి పెట్టుకుని దాంట్లో కొబ్బరి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ముందుకి ఇప్పటికి కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు తీసేసుకుంటే సరిపోద్ది. అదే ప్యాన్లో 1 కప్పు రవ్వ, బొంబాయి రవ్వ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకుని వేరొక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. మళ్ళీ 1 కప్పు పల్లి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు బాగా వేగిన తర్వాత పొట్టు తీసుకుని పక్కన పెట్టుకోవాలి. బెల్లాన్ని తురుముకుని పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్లో ఒక 5 యాలక్కాయలు, పుట్నాల పప్పు వేసుకుని చూడండి ఇలా మెత్తగా పొడి అయ్యేటట్టు పొడి చేసుకోవాలి. మిక్సీ జార్లో పుట్నాల పొడిలో బెల్లం వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. అయిపోయిన తర్వాత పల్లీలు కూడా పొడి చేసుకోవాలండి. బాగా మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఇలా చేసుకోవాలి. ముందుగా రెడీ పెట్టుకున్న పుట్నాలు, బెల్లం, వేరుశనగగుళ్ళు పొడి, బొంబాయి రవ్వ, ఒక కప్పు పంచదార, ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి, ఇవన్నీ వేసుకుని బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. మొత్తం మిక్స్ చేసుకుంటే ఇది మా గోదావరి స్టైల్ అండి. చపాతీ ముద్దల మాదిరిగా ముద్దలు చేసుకుని ఒక గిన్నెలో రెడీ పెట్టుకుని చపాతీలుగా ఒత్తుకోవాలి. మనం ముందుగా ఒక 4 ఒక 5 చపాతీలు చేసుకుని రెడీ పెట్టుకున్నాక మనం కజ్జికాయ చెక్క తీసుకుని ఆ చపాతీని ఆ కజ్జికాయ చెక్క మీద పెట్టుకోవాలండి. దాని లోపల స్టఫింగ్ పెట్టుకొని చుట్టూ వాటర్ పెట్టుకోవాలండి. పెట్టుకున్నాక కజ్జికాయలా ఒత్తుకుని రెడీ పెట్టుకోవాలి. రెడీ పెట్టుకున్నాక స్టవ్ పై కడాయి పెట్టుకుని బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసుకుని హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత ముందుగా రెడీ పెట్టుకున్న కజ్జికాయల్ని ఆయిల్లో వేసుకోవాలండి. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మరికొందరికి రీచ్ అవుతుంది వీడియో. మీరు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. బాగా ఒకవైపు ఫ్రై అయ్యాక ఇంకో గరిటతో బాగా తిప్పుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత స్ట్రైనర్తో తీసుకుని వేరొక గిన్నెలో పెట్టేసుకుని రెడీ పెట్టుకుంటే అంతేనండి. ఆంధ్ర ఆషాఢం స్పెషల్ గోదావరి స్టైల్లో కజ్జికాయలు రెడీ అండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మా వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.